మనకి కాంపౌండ్ వర్డ్ అనే ఒక యాక్టివిటీ ఉంది కదమ్మా. ఈ కాంపౌండ్ వర్డ్ అంటే ఏమో తెలుసా మీకు? ఏమని చెప్పాను? 2 or more words, 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిపి ఒక కొత్త పదం న్యూ వర్డ్ ఫామ్ అవుతుందని చెప్పానా? 2 or more words to form a new word is known as a compound word. చూద్దాం, చూడండి. ఇక్కడ ఏముంది నాన్న? సన్ అంటే ఏమని? ఓకే. ఫ్లవర్ అంటే పూలు. అమ్మాయికి బాగా తెలుసు కదా. ఈ సన్ ఫ్లవర్ 2 కలిపితే కొత్త పదంగా సన్ ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు నాన్న. తెలుసు కదా మీకు పొద్దుతిరుగుడు పువ్వు అంటే. నెక్స్ట్ బ్లాక్ అంటే ఏమని? నలుపు. బోర్డ్ అంటే చెక్కతో చేసింది కానీ ఏదైనా కానీ ఒక వస్తువు అన్నమాట. ఆ 2 కలిపితే బ్లాక్ బోర్డ్. మనము స్కూల్లో పాఠాలు చెప్పుకోవడానికి పదాలు రాసుకోవడానికి వాడతామా? వెరీ గుడ్. నెక్స్ట్ రైన్ అంటే వర్షం నాన్న. గో అంటే ఏమని? ధనస్సు, బాణం. తెలుసా మీకు? ఈ రైన్ ప్లస్ గో 2 కలిపితే రైన్ గో అనే ఒక కొత్త వర్డ్ వస్తుంది. రైన్ గో అంటే ఏమన్నా? ఇంద్రధనుస్సు నాన్న. వర్షం పడినప్పుడు చూస్తారా ఆకాశంలో ఎప్పుడైనా? ఎన్ని కలర్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? నెక్స్ట్ స్టార్ అంటే ఏమని? ఫిష్ అంటే నాన్న. ఈ 2 కలిపితే స్టార్ ఫిష్. ఏమవుతుంది నాన్న? స్టార్ ఫిష్ అంటే సముద్రంలో ఉండే ఒక రకమైనటువంటి జీవి. అది కూడా లైట్ అంటే తెలుసా నాన్న మనకి? ఎక్కడ ఉంటుందిరా? మన ఇంట్లో ఉంటుంది కదా. నెక్స్ట్ హౌస్. హౌస్ అంటే ఏమని? ఈ 2 కలిపితే లైట్ హౌస్. ఏమన్నా? లైట్ హౌస్ అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? ఏం చెప్పాను? సముద్రంలో ఓడలు వెళ్ళడానికి చీకట్లో కనిపించదు కదా. లైట్ హౌస్ ఉన్నిందనుకో, ఆ వెలుతురుకి సముద్రంలో వెళ్ళే ఓడలన్నీ కూడా ఏ దాగుండా వెళ్ళాలని వాళ్ళకి తెలుస్తుందంట. అందుకోసమే ఈ లైట్ హౌస్ సముద్రంలో పెడతారు. నెక్స్ట్ నో